వెల్కమ్ టు మెగా 9 టీవీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తేలిగ్గా తీసుకోవటం లేదా? వారిపై ఎలాగైనా చర్యలు తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందా? ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన గులాబీ పార్టీ ఇప్పుడు మరో రూట్లో వెళ్లేందుకు ప్లాన్ చేస్తోందా? పార్టీ వీడిన వారిపై బీఆర్ఎస్ ఎందుకంత కసిగా ఉంది? ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే కేసులు, పరస్పర విమర్శలతో ఓ రేంజ్ లో మంటెక్కుతున్న రాజకీయం ఇప్పుడు మరో టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు గులాబీ నేతలు. అయితే వారి ఫిర్యాదును స్పీకర్ లైట్ తీసుకోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటూ తీర్పు రావడంతో ఇక ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ లైట్ తీసుకుంటుందని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. ఈ విషయంలో తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ స్పీకర్ 9 నెలలుగా జాప్యం చేస్తున్నారని, హైకోర్టు నుంచి తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఈ అంశం ముందుకు సాగటం లేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మళ్లీ ఈ అంశం చుట్టూ రాజకీయ వేడి రగులుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాన్ని గట్టిగా ఫాలో అయిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఇటువైపు తిప్పుకుంది. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి సొంత గూటికి చేరతారనే గుసగుసలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. కానీ వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంను ఆశ్రయించడంతో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరగబోతోందో చూడాలి.